గుడ్ ఈవినింగ్ మేడం అందరికీ. యాక్చువల్లీ నా పేరు బండారు సంత. నేను మన శివసాయిలకి ఇక్కడ ఇంతమంది కూర్చున్నామంటే చిన్న విషయం కాదు. వీళ్ళందరినీ కూర్చోబెట్టింది మాత్రం మన శివసాయి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మన శివసాయికి మళ్ళీ ఇంకొకటి, మన శివసాయిలకి రావడానికి అయితే మన డైరెక్టర్ కమల్ మేడం గారికి కారణము. ఫస్ట్ ఆఫ్ ఆల్ మేడంకి చాలా అదే కాకుండా ఇప్పుడు ఇక్కడికి వచ్చిన ప్రోగ్రామ్ మనం అసలు ఇంతకుముందు మేమందరం సీనియర్స్ వెళ్ళినట్టు అప్పుడు వెళ్ళొచ్చిన తర్వాత కలుద్దాం అనుకున్నా కానీ కలవలేకపోయినాం. విద్యలో కలిసినందుకు చాలా చాలా హ్యాపీగా ఉంది మేడం. ఫస్ట్ అటు తర్వాత ఇటు సీనియర్స్ తర్వాత జూనియర్స్కి రావడం చాలా చాలా మంచి విషయము. ఎందుకంటే బిజినెస్ ఎలా చేయాలి, మనం ఎలా పోవాలి, ఒక బిజినెస్ ఎలా ముందు తీసుకెళ్ళాలి అనేది సీనియర్స్ ఎలా చెప్తారు ఏంటి అనేది ప్రతిదీ చెప్తున్నాము ఇక్కడ. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటి అని అంటే మనము ఒక ఆఫీస్లో ఒక మీటింగ్ అనేది అరేంజ్ చేసినప్పుడు ప్రతి ఒక్కరు కంపల్సరీ మీటింగ్కి అటెండ్ కావాలి. అటెండ్ అయినప్పుడే అక్కడ అన్నీ ఏం చేస్తున్నారు, ఇక్కడ ఆఫీస్లో ఏం జరుగుతుంది అనేది ప్రతిదీ ఫస్ట్ తెలుసుకుంటేనే మనం ముందుకు వెళ్ళగలుగుతాం. ఏంటి అంటే మీటింగ్కే రానప్పుడు అసలు ఏం జరుగుతుందో ఏందో, అసలు ఏం చేస్తుందో ఏందో ఇక్కడ వచ్చిన వాళ్ళకి అప్పుడు ఇంకా చాలా మందికి అవకాశం వచ్చింది. ఇక్కడ వచ్చేటోడు దాదాపు 40 మెంబర్స్ అంటే నాకు మేడము. కాకపోతే అందులో ఇంకా తక్కువ మెంబర్స్ వచ్చి చాలా ఇది ఉంది, బాధాకరంగా ఉంది. ఎందుకంటే అంతమంది ఎదుగులాయి ఇంత తక్కువ మెంబర్స్ రావడం. ఎందుకంటే ఇంకా ఎక్కువ మంది రావాలి ఈ టూర్కి. దానికోసమని మనము ఒకటి స్టార్ట్ చేసినాము అని అంటే ఒకటి చెప్దాము అని అంటే దాని చాలా మెంబర్స్ అక్కడికి రావట్లేదు. మన ఆఫీస్కి వచ్చి కూర్చుంటే వాళ్ళకి మనం చెప్పేది అన్నీ అర్థమవుతున్నాయా లేదా అనేది అక్కడ మనం చెప్తాము. వాళ్ళకి చెప్పిన వాళ్ళకి అర్థమవుతుందా లేదా, వాళ్ళు ఎలా చేస్తున్నారు ఏంటంటే మనము వాళ్ళకి నెక్స్ట్ ఇంకొకటి ఏంటంటే ప్రతి దగ్గరికి వెళ్ళినప్పుడు మనం సబ్జెక్ట్ చెప్పినాం, బిఎస్ సబ్జెక్ట్ చెప్పినాం, ఎంఎస్ సబ్జెక్ట్ చెప్పినాం, డిఎస్ సబ్జెక్ట్ ఇవన్నీ చెప్తున్నాము. చెప్పినప్పుడు వాళ్ళకి అర్థమవుతుందా లేదా అనేది కూడా మనం అడగట్లేదు. అంటే కొంతమంది అట్లా ఉంది, అందరికీ అట్లా ఉందని కూడా చెప్పలేను. బిఎస్ సబ్జెక్ట్ ఎట్లా వాళ్ళకి శాలరీ ఎలా వస్తుంది, సొసైటీలో మీరు ఎందుకు రావాలి, దేనికి రావాలి, అసలు పొదుపు అంటే ఏంటి అనేది వాళ్ళతో మనము 1-2 సార్లు వాళ్ళకి పొదుపు చేస్తున్నాడు. ఎందుకు పొదుపు వల్ల ఎన్ని రకాల లాభాలు ఉంటాయి, అదే మన శివకాయలు చేస్తే ఎలాంటి లాభాలు ఉంటాయి, మనం టైం ఎంతవరకు ఉంది, మనం ఇంట్లో జాబ్ చేస్తే మనకి ఎన్ని సంవత్సరాలు జాబ్ చేయాలి అనేది వాళ్ళకి కొంచెం ఎక్స్ప్లెయిన్ చేస్తే మనము ఇంక వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళ దగ్గర కూర్చొని ఇట్లా కాదు ఇట్లా అని చెప్పి ప్రతి ఒక్కరిని తీసుకొని వస్తున్నాం. అంతే తప్ప వాళ్ళకి కరెక్ట్గా మనం సబ్జెక్ట్ ఇవ్వలేకపోతున్నాం. మళ్ళీ ఎట్లా అంటే వాళ్ళు కూడా మనలాగా ముందుకు రావట్లేదు. చాలా మెంబర్స్ ఒక బిఎస్ని జాయిన్ చేసినాము, ఒక ఎంఎస్ని జాయిన్ చేస్తున్నాం. తను ఏంటి అంటే మేడం నాకు కొంచెం ప్రాబ్లం ఉంది, నాకు ఇది ఉంది అది అని చెప్పి సరే మనం ఫాలో చేస్తున్నాం కావచ్చు. కాబట్టి వాళ్ళు ఇక్కడికి రావడానికి ఇబ్బంది పడుతున్నారు. మనం కూడా వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఎంత ట్రై చేసినా కానీ రావట్లేదు. కాబట్టి వాళ్ళకి అది రావడానికి మనము ఒక వీక్లీ వన్స్ మా 15 డేస్కి ఒకసారా వాళ్ళందరినీ మనం తీసుకొచ్చిన వాళ్ళందరినీ ఒకసారి వచ్చి టేబుల్ దగ్గర కూర్చొని మేడం మన సబ్జెక్ట్ ఇది, మీరు ఇంత చేస్తే మీకు ఇంత పర్సంటేజ్ వస్తుంది, మీరు ఇంత పర్సంటేజ్ కోసం ఇంత కష్టపడండి, ఈ పర్సంటేజ్ తర్వాత మీకు ప్రమోషన్ వస్తుంది, ఈ ప్రమోషన్ తర్వాత మీకు ఇంత శాలరీ వస్తుంది, ఇది తర్వాత ఈ ప్రమోషన్ తర్వాత ఒక ఎంఎస్ అటెండ్ అయ్యాలి, ఒక డిఎస్ రావాలంటే మీరు ఏం చేయాలి అనేది ప్రతిదీ వాళ్ళకి నేర్పించినాం అనుకోండి. ఒక ఫిగర్ నేర్పించినాం అనుకోండి, నేర్పించిన తర్వాత ప్రతిదీ నేర్చుకుంటారు. వాళ్ళకి ఒకటి ఏంటి అని అంటే ఫస్ట్ వాళ్ళు వస్తున్నారు, కూర్చున్నారు, వింటున్నారా, ఓకే మేడం చెప్పింది కదా ఏం చేస్తున్నామని అంటున్నారు. కాకపోతే వాళ్ళు లేదు నేను వీళ్ళలాగానే ఇక్కడికి వచ్చి కరెక్ట్గా వర్క్ చేసి నేను కూడా వీళ్ళలాగానే ఒక టూర్కి వెళ్తే ఇప్పుడు ఇక్కడికి వచ్చిన అనుభవాలు మీరు 10 మందితో షేర్ చేసుకుంటే వాళ్ళకి తెలుస్తాయి. కాకపోతే ఇక్కడికే రాలేదు, మనం 10 మందితో ఎట్లా షేర్ చేసుకుంటాం అట్లా. ఎందుకంటే ఇక్కడ రావడానికి ఒక బిఎస్ ఎంత పర్సెంటేజ్ చేస్తే వాళ్ళకి ఇంత శాలరీ వస్తుంది, ఎంఎస్ ఇంత పర్సెంట్ చేస్తే వాళ్ళకి శాలరీ వస్తుంది, వాళ్ళకి అంతవరకు వాళ్ళ దగ్గరికి వెళ్ళి చూపించడం అనుకోండి ఖచ్చితంగా వాళ్ళు మన్నాలే వస్తారు. చాలా మందికి చెప్తున్నాము, కొంతమంది ఆగిపోయిన వాళ్ళని కూడా స్టార్ట్ చేస్తున్నాము మళ్ళీ. అది కూడా ఖచ్చితంగా మనమైతే గోల్ ఇప్పుడు మనం అనుకున్న గోల్ అయితే చాలా వరకు రీచ్ అయినాము. మేడం కూడా ఎంతో కొంత మనకి ఖచ్చితంగా రీచ్ అయిన వాళ్ళకి ఖచ్చితంగా మనకి ఎన్నిసార్లు మొన్ననైతే ఫస్ట్ ఏంటంటే అమ్మ మనకి టూర్ పెట్టారట లేదట అన్న మేడమే
2 రోజులలోనే అమ్మ మళ్ళీ టూర్ పెడుతున్నారు సార్, మీరందరూ వర్క్ చేసినందుకు, మీరు మంచిగా వర్క్ చేసినందుకు అని చెప్పేసి మళ్ళీ అట్లనే కాకుండా ఇంకొకటి ఫ్లైట్ అని పోయిన సంవత్సరం చెప్పింది సార్ మేడం. సార్ ఏమో మేడం అన్నారు కదా అని అందరం అనుకున్నాం. కాకపోతే ఫ్లైట్ ఎక్కిన తర్వాత అనుభవము ఫ్లైట్ ఎక్కిన వాళ్ళకి అర్థమవుతుంది. కాబట్టి నెక్స్ట్ ఇయర్ మీరందరూ ఎక్కువ మంది ఫ్లైట్ ఎక్కాలని నేను కోరుకుంటున్నాను. ఎందుకంటే ఫ్లైట్ అక్కడికి వెళ్ళి అవన్నీ చూసి అవన్నీ చేస్తే మీరు కూడా ఫ్లైట్ అందరికీ ఎక్కే డబ్బులు ఉండొచ్చు, కాకపోతే మన ఫ్యామిలీతో వెళ్ళింది అది వేరే జర్నీ. ఈ మన శివసాయి ఫ్యామిలీతో వెళ్ళింది వేరే జర్నీ. ఇది మాత్రం అసలు మన లైఫ్లో కూడా మర్చిపోము. ఇది ఒకటి పెద్ద అదృష్టం అయితే అనుకుంటున్నాను. మన శివసాయిలోకి రావడమే ఒక అదృష్టము. అదృష్టం ఇయర్లీ ఈ ఇయర్ అయితే 1 కాదు 2 టూర్లు. ఒక టూర్కి వెళ్ళొచ్చినాక మళ్ళీ 500 ఇంకొక టూర్. ఇట్లా మనం ఇంకొంచెం ఎక్కువ బిజినెస్ ఇస్తే మళ్ళీ ఒకసారి 6 నెలల తర్వాత మేడం అడగచ్చు కదా మన అందరం కలిసి, మళ్ళీ ఒక టూర్ ఎందుకు పెట్టారు మేడం, మేము కొంచెం బిజినెస్ ఇస్తున్నాం కదా అని అట్లా మనం అందరం రెడీ అయ్యి మేడం అడిగేటట్టయితే నేను కావాలనుకుంటాను. మీ దగ్గర నుంచి ఆన్సర్ అయితే ఖచ్చితంగా రావాలి. థ్యాంక్ యూ మేడం. నాకు ఇంత